హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిఆర్ఈ స్టాండ్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగిందనమాట. మనకి ఇంటి నుండే పనిచేయండి, నిజానికి ప్రతిభను సంపాదించే నిపుణుడు అయితే కావాలనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో బాగలూరు, కర్ణాటక, భారతదేశంలో ఉంటుందన్నమాట ఈ యొక్క కంపెనీ. 6 రోజుల క్రిందట ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. 100 మంది పైగా దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది, ఫుల్ టైం వర్క్ అనమాట. అలాగే ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది, కాబట్టి ఎండ్ వరకు చూడండి. అలాగే మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేది కూడా మీరు చెక్ చేసుకుని డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగం గురించి చూసుకుంటే కంపెనీ వివరణ వచ్చేసరికి పిఆర్ఈ స్టాండ్ అనేది యజమానులు మరియు ఉద్యోగార్థులు ఇద్దరికి సరైన ఫిట్నెస్ను కనుగొనడంలో నమ్మే రిక్రూట్మెంట్ ఏజెన్సీ అనేసి వీళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. అంటే ఇది ఒక ఫిట్నెస్ గురించి ఎలా అనాలిసిస్ చేయాలి అనేది ఆ యొక్క రిక్రూట్మెంట్ కోసం ఇది ఏజెన్సీగా పనిచేస్తుంది అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మనకి వారు సరైన ప్రతిభను సరైన అవకాశానికి అనుసంధానిస్తారు, నియామకానికి వారి నైపుణ్యం మరియు వినూత్న విధానాన్ని ఉపయోగిస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే సరైన ప్రతిభను సరైన అవకాశాన్ని అనుసంధిస్తారు అనమాట మనకి. అలాగే నియామకం పైన వారి నైపుణ్యం వినూత్న విధానాన్ని ఉపయోగించి మనకి జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే పిఆర్ఈ స్టాండ్ పరస్పర విజయానికి దారితీసే శాశ్వత భాగస్వాములకు సృష్టించడానికి వ్యక్తిగతీకరించిన సేవను అందిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే పాత్ర వివరణ, ఈ పార్ట్ టైం రిమోట్ స్థానం రిక్రూట్ కోసం ఇండీడ్ జాబ్ పోస్టింగ్ ద్వారా ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. అంటే ఈ పాత్ర కోసం ఈ యొక్క లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయడానికి ఇండీడ్ ద్వారా ఈ యొక్క వేకెన్సీ అనేది, అంటే indeed.com లో ఈ యొక్క వేకెన్సీ గురించి రిలీజ్ చేయడం జరిగింది. సో దాని ద్వారా ఇక్కడ మనకి వేకెన్సీ లిస్ట్ అనేది తీయడం జరిగింది. అది కూడా ఈ యొక్క జాబ్ అనేది పార్ట్ టైం గా మీరు చేసుకునే అవకాశం, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ కావద్దు. ఓకేనా. ఈ స్థానం ఇండీడ్ ప్లాట్ఫామ్లో ఉద్యోగాలను పోస్ట్ చేయడానికి మరియు అభ్యర్థులను పరిష్కరించడానికి బాధ్యత వహిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అదనంగా రిక్రూటర్ సిబ్బంది అవసరాలను గుర్తించడానికి మరియు ప్రతిభ సముపార్జన వ్యూహాల కోసం సిఫార్సులను చేయడానికి నియామక నిర్వాహకులతో దగ్గరగా చేస్తాడు అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ అర్హతలు చూసుకుంటే ఉద్యోగాలను పోస్ట్ చేయడానికి ఇండీడ్ ఎంప్లాయర్ ఖాతాను కలిగి ఉండాలి. అంటే వీళ్ళ యొక్క ఉద్యోగాలు, ఈ కంపెనీ యొక్క ఉద్యోగాలు పోస్ట్ చేయాలన్నమాట. సో అవి పోస్ట్ చేయాలంటే మీరు ఇండీడ్ ఎంప్లాయర్గా ఒక ఖాతాని ఓపెన్ చేసి మీరైతే ఉంచుకోవాలి. అలాగే ఇండీడ్ అనుభవం ఉండాలి. అలాగే ఇండీడ్తో అనుభవం ఉండాలన్నమాట. సో దాంట్లో ఎంప్లాయీస్ ఎలా క్రియేట్ చేయాలి, జాబ్ పోస్టింగ్లు ఎలా పోస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా, మరియు నియమిత ఉత్తమ పద్ధతులు పరిజ్ఞానం అనేది ఉండాలి. అలాగే బలమైన సంస్థాగత నైపుణ్యాలు మరియు వివరాలకు శ్రద్ధ అనేది వహించాలి. జట్టు వాతావరణంలో పనిచేసే సామర్థ్యం మరియు సహోద్యోగాలతో సంబంధాలను పెంచుకోవడం, స్వీయ ప్రేరణ, చురుకైన మరియు స్వతంత్రంగా పనిచేయగలిగే సామర్థ్యం, ఇవి ఉండాలి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. సో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే మీరు కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా ఇక్కడ తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఇప్పటి నుంచి మీరు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.